ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేషజాడ్యాపః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మనం భాగవతంలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా పృథు చక్రవర్తి యొక్క చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పృథు చక్రవర్తి శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు ఆయన గుణగణాలను గురించి వందిమాగదులు చెప్తారు మనకు. ఆ స్వామి దయ ఉంటే కాని మనమేమీ చెయ్యలేము. నీ దయరాదా అంటూ త్యాగరాజస్వామి నీ దయరాదా అంటూ పాడినటువంటి కీర్తనను ఒకసారి పాడుకుందాం. నీ దయరాదా రామనీ దయరాదా. నీ దయరాదా నీ దయరాదా. కాదని వారెవరు కాదని వారెవరు కళ్యాణ రామా. కాదని వారెవరు కళ్యాణ రామా. నీ దయ రాదా రామా. నన్ను బ్రోచేవాడవని నాడే తెలియ ఇనవంశతిలకా. ఇనవంశతిలకా ఇంత తామసమా. నీ దయరాదా రామా. రామ 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 త్యాగరాజ హృత్సదన. నామది తల్లడిల్లగా నామది తల్లడిల్లగా
వేగమిని దయరాదా రామ ఆహా, ఎంత చక్కటి కీర్తన! మనసు కరిగి నీరై ప్రవహిస్తుంది ఆ రామనామాన్ని పాడుకుంటూ ఉంటే కదా. ఇప్పుడు పృథు చక్రవర్తి యొక్క వైభవాన్ని ఆ వందిమాగధులు ఇంకా కూడా మనందరికీ చెబుతూ ఉన్నారు. ఆయన ఎంత గొప్పవాడో మనందరం తప్పకుండా తెలుసుకోవాలి. వేణాంగ సంభవుండవు శ్రీనాథ కళాంశజుండవు చిరతర గుణ సమ్మానార్హుండవు అతర్కిత మైన భవన్ మహిమ పొగడ నలవియే మాకున్. రాజా, గొప్పవాళ్ళెప్పుడూ వాళ్ల గురించి తక్కువగానే చెప్పుకుంటారయ్యా. నీవు సాక్షాత్తు ఆ వేణుని శరీరం నుంచి పుట్టావు కదా. అంతేకాకుండా శ్రీనాథ కళాంశజుడవు, సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో పుట్టావు. నీవు సామాన్యుడివి కాదయ్యా. చిరతర గుణ సమ్మానార్హుండవు, ఎప్పుడు కూడా మంచి గుణాల వల్లే ఎవరినైనా ప్రశంసిస్తాం మనం. అంతేకాని వారికి ఎంత ధనం ఉంది, ఎంత సంపద ఉంది, ఇవన్నీ కాదు ముఖ్యం. గొప్ప గుణాలు, సద్గుణాలు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అందరి చేత ప్రశంసింపబడతారు. అలాంటి సమ్మానార్హుడివి నీవు అని చెప్తూ ఉన్నారు. అతర్కితమైన భవన్మహిమ పొగడ అలవియే మాకున్. నీ మహిమ గురించి, నీ గుణాల గురించి తర్కించేటువంటి అర్హత కూడా మాకు లేదు పృథు చక్రవర్తి అని చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అన్నిటికంటే కూడా మనం తెలుసుకోవలసింది, గొప్పవాళ్ళెప్పుడు చాలా వినయంతోనే ఉంటారు. ఎవ్వరు పొగిడినా, ఎవ్వరు తమను గొప్పగా చెప్పినా వారు ఇంత కూడా గర్వపడరు. అహంకారం అనేది వారికి ఉండదు. అదే వారి గొప్పతనం. ఇంకా చెబుతూ ఉన్నారు, అని వెండియు నిట్ల నిరైనను ఒక మార్గంబు గలదు అందింప భవద్ఘన చరితామృతపానంబున చేసియు మునుల వచనముల చేసి తగన్ అని ఇంకా చెప్తూ ఉన్నారు. ఏమని? నిన్ను అభినందించడానికి ఒకే ఒక మార్గం ఉంది, స్తోత్రం చేయడం కాదు. భవద్ఘన చరితామృత పానము, నీ చరిత్ర అనేటువంటి అమృత పానం చేస్తే దానివల్ల, మునుల మాటల వల్ల మాకు ఆ శక్తి కలిగింది అని చెప్తూ ఉన్నారు. అంటే నీ చరిత్ర అంత గొప్పది, మేము తెలుసుకోవడమే కాదు, మేము ఇతరులకు కూడా తెలియజేయవలసినటువంటి గొప్ప చరిత్ర నీది అని చెబుతూ ఉన్నాడు. శ్లాఘ్యంబులైన భవదీయ చరిత్రంబుల స్తుతించెదమని ఇట్ల నిరీ. ఎప్పుడు కూడా ఎవరిని గురించి పొగడాలనిపిస్తుందో, ఎవరిని గురించి స్తుతించాలనిపిస్తుందో వారు చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి వారు అయి ఉంటారు తప్పకుండా. నీ గురించి స్తుతించాల్సినటువంటి అవసరం ఇప్పుడు మాకొచ్చింది, నీ గురించి అందరికీ చెప్పాలి మేము అంటూ ఉన్నారు. ఈ వైన్యుడఖిలలో కావళి ధర్మానువర్తనముల ఎప్పుడు వరల చేసి
ఘనధర్మ మార్గవర్తనులలో ధన్యుడై ధర్మసేతువు ప్రీతి తగిలి ప్రోచు ధరను శాత్రవులను దండించు అష్టదిక్పాలకమూర్తి సంకలితుడగుచు అయ్యై కాలంబులందు భాషణదానముల ప్రజారంజనముల తనర్చు సవన సదృష్టి కరణాది సక్తుడగుట ఉభయలోకంబులకు ప్రీతి నొదవజేయు. ఈ పృథు చక్రవర్తి ఏ విధంగా తన జన్మను ధన్యం చేసుకుంటాడు అని వీరు మునులు చెప్పగా విని చెబుతూ ఉన్నారు. ఈ వైన్యుడఖిల లోకావళి ధర్మానువర్తనములనెప్పుడు వరలజేసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనుక, అంశ కనుక ధర్మము ప్రవర్తింపచేయడానికి ప్రజలందరినీ కూడా అధర్మ మార్గం నుండి ధర్మ మార్గానికి రప్పించి చల్లగా ఏలుతాడు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఘనధర్మ మార్గవర్తనులలో ధన్యుడై, ఎవరైతే ధర్మ మార్గంలో చరిస్తూ ఉంటారో ఎప్పుడు రాజులు, వాళ్లలో గొప్పవాడై ధన్యుడైపోయి ధర్మసేతువును రక్షిస్తాడు. అంటే ధర్మ మార్గాన్ని ఎప్పుడు కూడా నిలబెడతాడు. రాముడి కాలంలో త్రేతాయుగంలో 4 పాదముల ధర్మం నడిచేది. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఆ పృథు చక్రవర్తి ధర్మ మార్గాన్ని చక్కగా నిలబెడతాడు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ధరను శాత్రములను దండించు అష్టదిక్పాలకమూర్తి సంకలితుడగుచు, శత్రువులను దండిస్తాడు. ఎవరెవరైతే అధర్మ మార్గంలో చరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ దండిస్తాడు. అంతేకాకుండా అష్టదిక్పాలక మూర్తి రూపాన్ని ధరించి, అష్టదిక్పాలకులు అంటే వారి పని ఏమిటి అంటే, అష్టదిక్పాలకుల పని దానాలు ధర్మాలు చేస్తూ ప్రజలందరినీ కూడా తృప్తిపరుస్తాడు అని చెప్పడానికి ఇక్కడ అష్టదిక్పాలక రూపాన్ని ధరిస్తాడు అని చెబుతూ ఉన్నాడు. దిక్కులను పాలించేటువంటి రాజుగా పేరు ప్రఖ్యాతలు చెందుతాడు అని చెప్తున్నాడు. భాషణ దానముల ప్రజారంజనముల తనర్చు, మంచి మాటలే అన్నిటికంటే ముఖ్యమైనవి. మాటే నాస్తి మాటే భూస్తి అని పెద్దవాళ్ళు చెప్తారు. ఒక మంచితనానికి మారు పేరైనటువంటి ఒక మాట ఎల్లకాలము నిలబడుతుంది. అదే మాట ఒకరిని దూషించినట్లయితే అది కూడా ఎల్లకాలము మనిషిని దహించి వేస్తుంది. కాబట్టి ఆ మంచి మాటలతో, దానాలతో అంటే ప్రీతికరమైనటువంటి భాషణలతో ప్రజలకు దానాలను ఇస్తూ సంతృప్తిపరుస్తాడు అని చెప్తున్నారు. సవన సదృష్టి కరణాది సక్తుడగుట, అంతేకాకుండా ఈ సవన సదృష్టి కరణాది సక్తుడగుట, సూర్యుడు భూమి మీద నీళ్లను పీల్చి మేఘంగా మార్చి వాన ఏ విధంగా అయితే కురిపిస్తాడో అలాగే ఈయనేం చేస్తాడు అంటే న్యాయ మార్గంబునను భూజనాళి ధనము పుచ్చుకొను నిచ్చు, అంటే ప్రజల నుండి పన్నులు న్యాయ మార్గంలో తీసుకుంటాడు, అన్యాయంగా కాదు. ఎక్కువ తీసుకోవడం కాదు, ఎంత అవసరమైతే అంత తీసుకుంటాడు. దానిని మళ్ళీ పెంచి దాన రూపంలో ప్రజలకిస్తాడు.
సూర్యుడైతే ఏ విధంగా నీళ్లను పీల్చి మేఘంగా మార్చి వాన కురిపిస్తాడో అంత గొప్పవాడి పృథు చక్రవర్తి అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరియును సర్వభూతములకు సముడును పర్యతిక్రమమున లోకాపరాధములను అతి కాంతి సంయుక్తుడై సహించుచునార్తులగు వారియడ కృపాయత్తుడగుచు నరరూపధారియౌ హరిమూర్తి కావున ఇంద్రుండు వర్షించి ఎల్ల ప్రజల రక్షించు గతి తాను రక్షించు అమృతాంశు సన్నిభవదనాబ్జ సస్మితానురాగ మిళితావలోకన రాజి చేసి సకల జనులకు సంప్రీతి సంభవింప చేయు సంతతమును గూఢ చిత్తుడగుచు శత్రువరులకు అసాధ్యుడై సంచరించు. ఎప్పుడు సర్వభూతములను సముడును, అదే అన్నిటికంటే ముఖ్యమైనది. అన్ని భూతాలలో, పంచభూతాలలోనే కాదు సర్వ ప్రాణులలో కూడా భగవంతుణ్ణి ఎవరైతే చూడగలుగుతారో వారే ఉత్తములు. ఇతడు సర్వ ప్రాణులను సమానంగా చూస్తాడు. అంతేకాకుండా పర్యతిక్రమమున లోకాపరాధములను అతి కాంతి సంయుక్తుండై సహించుచు. లోకాపరాధం, రాజు అన్న తరువాత ప్రజలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ అపరాధాలని రాజు తండ్రి వంటి వాడు కాబట్టి క్షమించి వారిని అతి కాంతి సంయుక్తుండై సహించుచు. ఇక్కడ కాంతి సంయుక్తుండై అంటే చల్లని చంద్రునిలాగా క్షమిస్తాడట వారి అపరాధాలను. అంతేకాకుండా ఆర్తులగు వారి ఎడ కృపాయత్తుడగుచు. ఆర్తులు, రక్షించమని మమ్మల్ని కాపాడమని ఎవరైనా ప్రజలు వచ్చినప్పుడు వారి ఎడల కృప దయ కలిగి ఎప్పుడు కూడా వర్తిస్తూ ఉంటాడు. అతడే నిజమైనటువంటి రాజు. ఆ లక్షణము ఈ పృథు చక్రవర్తికి ఉంది అని చెప్తూ ఉన్నారు. నరరూపధారియౌ హరిమూర్తి గావున, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అంశ కాబట్టి నరరూపంలో ఉన్నాడు. అయినా సరే ఆయన మనసు వెన్నతో సమానం. ఇంద్రుండు వర్షించి ఎల్ల ప్రజల రక్షించు గతి తాను రక్షించు. సూర్యుడేమో అందరినీ తన కాంతితో చల్లగా చూస్తాడు. అదేవిధంగా ఇంద్రుడు వర్షించి ప్రజలను రక్షిస్తాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరమైనా వారిని కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తాడు ఈ పృథు చక్రవర్తి అని చెప్తూ ఉన్నాడు. అమృతాంశు సన్నిభవదనాబ్జ సస్మితానురాగమిళితావలోకన రాజి చేసి. ఎలా ఉంటాడు అంటే అమృతాంశు సన్నిభవదనాబ్జ. అమృతాంశుడు అంటే చంద్రుడు. ఆ చంద్రుడిలాగా ఎప్పుడూ చక్కటి చిరునవ్వు, సస్మితానురాగమిళితావలోకన రాజి చేసి. చల్లగా ఆయన ముఖం చూడగానే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, చల్లదనాన్ని విరజిమ్ముతూ ఉంటాడు, శాంతంగా ఉంటాడు అని నలుగురు చెప్పుకునే విధంగా ఆయన ముఖం చూడగానే అలా అనిపిస్తుందట. ప్రేమతో కూడినటువంటి చూపులను ప్రసరింపచేస్తూ సకల జనులకు సంప్రీతి సంభవింపజేయు సంతతమును గూఢ చిత్తుడగుచు. గూఢచిత్తుడగుచు అంటే ఒక సముద్రంలాగా గంభీరమైనటువంటి
హృదయంతో అన్ని తనలో దాచుకుంటాడు. పైకి మాత్రం ప్రజలను ఆనందపరుస్తూ సంతోషింపచేస్తూ శత్రువులను అసాధ్యుడుగా వారిని సంహరిస్తూ ఉంటాడు. శత్రువరుల కసాధ్యుడై సంచరించు. శత్రువులకేమో అసాధ్యుడిలాగా వారితో యుద్ధం చేస్తూ ప్రజల ఎడ కన్న తండ్రిలాగా పరిపాలిస్తూ ఉంటాడు. అలాంటి వాడు పృథు చక్రవర్తి అని చెబుతూ ఉన్నారు. అని వెండియు ప్రవేశ నిర్గమ శూన్య మార్గ నిరూఢ కార్యుండును. ప్రవేశ నిర్గమ శూన్య మార్గ నిరూఢ కార్యుండును అంటే ఎక్కడైనా ప్రవేశించడానికే కష్టము అన్నటువంటి మార్గాలలో ఎలాంటి కార్యాన్నైనా సులభంగా సాధించేటువంటి వాడు. అపరిమిత మహత్వాది గుణగణైకధాముండును. అపరిమిత మహత్వాది, మహత్వ గుణాలు అంటే ఏంటి? అందరినీ చల్లగా చూడడమే కాకుండా చక్కటి గుణగణాలు కలిగినటువంటి వాడు. ఎవరిని నొప్పించడు, ఎవరిని నిందించడు, అందరినీ ప్రేమతో చూస్తాడు. సముద్రుని భంగి గంభీర చిత్తుండును. సముద్రునిలాగా లోతైన మనసు కలవాడు. సముద్రంలో ఎన్నెన్నో ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, మణులు మాణిక్యాలు, అంతేకాకుండా రాళ్ళు ఉంటాయి, అంతేకాకుండా మృగాలు కూడా ఉంటాయి, మొసళ్ళుంటాయి, చేపలుంటాయి, అన్ని రకాలుంటాయి. అదేవిధంగా సముద్రుడిలాగా గంభీరంగా అన్ని తనలో దాచుకుని పైకి మాత్రము చక్కటి చిరునవ్వుతో అందరినీ పరిపాలిస్తూ ఉంటాడు. సుగుప్త విత్తుండును. సుగుప్త విత్తుండును అంటే ధనాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలో అలా ఖర్చు చేయగలగడం, దానం చేయగలగడం. దాచిపెట్టుకోవడం ఒక్కటే కాదు, తనకున్న ధనాన్ని అన్ని కార్యాలకు సక్రమంగా వినియోగింపచేయడం. వరుణుడుండును బోలె సంవృతాత్ముడు అంటే వరుణుని వలె సంవృత రూపం కలిగినటువంటి వాడు. అంటే ఏంటి? ఎప్పుడు మేఘాలు చక్కగా వర్షిస్తాయో అప్పుడు వరుణుడు కటాక్షిస్తాడు. మేఘ గంభీరం అంటారు కదా, వరుణుడు కూడా అలాగే ఉంటాడు. శాత్రవాసహ్య ప్రతాపయుక్తుండును. శాత్రవాసహ్య ప్రతాపయుక్తుండును అంటే శత్రువులే సహింపలేనటువంటి వీర్యంతో ఉన్నటువంటి వాడు. అంత గొప్ప వీరుడు, ఎవరు కూడా ఆయనని ఎదుర్కొనలేరు. దురాసదుండును సమీపవర్తి అయ్యును. దురాసదుండును అంటే ఆయన ఎవరు కూడా పొందలేరు. ఆయనను కావాలి అనుకుంటే ఆయన కావాలంటే ఎవరికి దక్కడు. ఆయన అంత గొప్ప వ్యక్తి. సమీపవర్తి అయ్యును అంటే దూరస్తుని భంగి వర్తించుచు. వేనారణి జనిత హుతాశనుండుగావున హుతాశను చందంబున అన్య దుస్పర్శ నుండును. చూడండి అగ్ని ఎలా ఉంటుంది, అగ్నిని ఎవరు కూడా ముట్టుకోలేరు. ఇతడు ఎవరు అంటే వేణుడు అనేటువంటి ఆరణి. హోమం జరిగినప్పుడు ఆరణి అగ్నిని పుట్టిస్తారు కదా, అట్లాంటి పుట్టిన అగ్ని ఇతడు. మామూలు అగ్ని కాదు, వేదాగ్ని అంతటి గొప్పటి వాడు, పవిత్రుడు. కాబట్టి అగ్నిలాగా ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, అతనిని స్పృశించలేరు. అంటే అంత స్వచ్ఛమైనటువంటి వాడు, అంత పవిత్రమైనటువంటి వారు. చూడండి పృథు చక్రవర్తి యొక్క గుణగణాలను మనము ఈ ఘట్టంలో తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా చూడండి, చారుని వలన సకల ప్రాణి బాహ్యాభ్యంతర కర్మంబులుం తెలియుచు. దూరంగా ఉంటాడు చారుల వలన. అక్కడక్కడా తిరిగి ప్రజలు ఎలా ఉన్నారు, దేశం ఎలా ఉంది, రాజ్యము బాగుంది కదా, క్షామం లేకుండా అందరూ బాగున్నారు కదా అని క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటాడు ఆయన.
దేహధారులకు ఆత్మభూతుండై సూత్రాత్మకుండైన వాయువు భంగి. శరీరధారులకు ఎట్లాంటి వాడు ఆయన? ఆత్మలాంటివాడు, ఆత్మలాంటివాడు. ఇక సూత్రాత్ముడైన వాయువు వలె ప్రవర్తిస్తూ అంటే ఏంటి? ఆత్మస్థుతి, పరనింద ఈ రెండు కూడా ఒక్కలాగే తీసుకుంటాడట ఆయన. ఆయనను ఎవరైనా పొగిడితే గొప్పగా అనుకోడు. అలాగే పరనింద, ఆత్మనింద, ఆయనను ఎవరైనా నిందించారనుకోండి చాలా పట్టించుకోకుండా ఉంటాడట. రెండిటికి ఒక్కలాగే స్థిరచిత్తుడుగా ఉంటాడట. అలాంటి గుణం ఎవరికో గాని మహానుభావులకు ఉండదు. అంతటి మహానుభావుడు ధర్మపదంబున వర్తించుచు ఆత్మీయ సుహృద్బంధువుల వలన తప్పుగలిగినను దండించుచు. వీళ్ళు నా బంధువులు కదా, తప్పు చేస్తే క్షమించాలి, పరాయి వాళ్ళెవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించాలి, ఇలాంటి గుణం లేదట ఆయనకి. తప్పు చేస్తే ఎవరైనా సరే, తనవారైనా పరవారైనా తప్పకుండా శిక్ష విధిస్తాడనమాట. అలాంటి గుణము కలిగినటువంటి వాడు. ఇక ఆత్మశత్రువులనైన దండ్యుల దండింపక ధర్మ మార్గగతుండగుచు. శత్రువులైనా సరే ఒక్కొక్కసారి వాళ్ళని ధర్మ మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడట. చూడండి, అంటే వారిని దండించాలి కదా, అంటే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా చేస్తాడట ఒక్కొక్కసారి. ఆజ్ఞాచక్రంబ ప్రతిహతం బగుచు మానసాచల పర్యంతంబు వర్తింప సూర్యుండు నిజ కిరణంబుల చేత ఎంత పర్యంతంబు భూమిన్ ప్రకాశింపజేయునంత పర్యంతంబు నిజ గుణముల చేత లోకంబుల రంజిల్ల చేయును. ఎంత బాగా చెప్తున్నారో చూడండి ఆయన గుణగణాలను. ఇంకా ఎట్లాంటి వాడు అంటే సూర్యుడు తన కిరణాలతో భూమిని ఎప్పటి వరకు ప్రకాశింపజేసినంత వరకు సద్గుణాలతో రంజింపచేస్తూ ఉంటాడు. అంటే ఈ భూప్రపంచంలో ఎంతకాలం సూర్యుడు తన కిరణాలతో రంజింపచేస్తాడో అంతకాలము కూడా తన ప్రజలను తను రంజింపచేస్తాడు. అంత గొప్పవాడు. అంతేకాకుండా చూడండి, ప్రకృతి రంజకంబులైన గుణంబుల చేత దృఢవ్రతుండును. ప్రకృతి రంజక గుణాలతో, దృఢ దీక్షతో, అంటే రోజు చేయవలసినటువంటి పంచయజ్ఞాలను సక్రమంగా నిర్వర్తిస్తూ దీక్షను బట్టి దృఢవ్రతుండు సత్యసంధుండు, ఎప్పుడు కూడా అబద్ధమాడడు, చక్కటి సత్యసంధుడుగా ఉంటాడు. అంతేకాకుండా బ్రహ్మణ్యుండును సర్వభూత శరణ్యుండును. బ్రహ్మణ్యుండు అంటే అందరినీ గౌరవించేవాడు, ఆ భగవంతుని అందరిలో చూసి అందరినీ కూడా ఆదరించేటువంటి వాడు. అంతేకాకుండా సర్వ ప్రాణులను రక్షించేటువంటి వాడు, శరణ్యుడు. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇక వృద్ధ సేవకుండును, పెద్దలైనటువంటి వారిని గౌరవిస్తూ వారికి సేవలు చేస్తూ వారిని కూడా ఆదరిస్తూ ఉంటాడు. మానప్రదుండును దీనవత్సలుండును పరవనితా మాతృభావనుండును. ఇవన్నీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయాలు. అందుకే మనం చెప్పుకోవాలి. పెద్దలను గౌరవిస్తూ వృద్ధులను సేవిస్తూ సర్వ ప్రాణులలో కూడా భగవంతుణ్ణి చూస్తూ దీనుల పట్ల పాపం, అయ్యో పాపం అన్నటువంటి భూత దయ కలిగినటువంటి వాడు. అంతేకాకుండా పరస్త్రీలను మాతృ సమానంగా భావించేటువంటి వాడు. చాలా గొప్ప భావన ఇది, గొప్ప లక్షణము. ఎవరైనా పరస్త్రీ కనపడినప్పుడు తల వంచుకుని నేరుగా వారి వైపు చూడకుండా మాట్లాడగలిగేటువంటి వాడు నిజమైనటువంటి మహాత్ముడు అని చెప్పుకోవాలి మనం. అలాంటి గొప్పవాడట ఆయన. పరస్త్రీలను మాతృభావన కలిగి
తన పత్నిని అర్ధ శరీరంబుగా తలంచువాడును. తన భార్యకు తన శరీరంలో సగభాగం ఇచ్చి, అంటే నేను వేరే నా భార్య వేరే అన్నటువంటి భావన రాకుండా భార్యను తనలో ఒక భాగంగా గౌరవించేటువంటి గొప్పవాడట. ప్రజల ఎడ తండ్రి వలె ప్రీతి సేయుచు రక్షించుచుండు మరియును. ఇంకా చెప్తూ ఉన్నారు ఆయన గుణగణాలను గురించి. చూడండి. తలపోయ బ్రహ్మ విద్యానిష్ట జనముల కనయంబు కింకరుండైన వాడు, అఖిల శరీర గుడాప్తజు సుహృజ్జనతానంద కరుడన అలరువాడు, సంసార ఘన కర్మ సంగహీనులయందు సంగ సంప్రీతుడై చెరగువాడు, దుర్మార్గమనుజ సందోహంబునకు ఉగ్రదండధరుండన తనరువాడు, ప్రకృతి పురుష కావేశుడై పరగువాడు, భగవదవతారయుక్తుడై నెగడువాడు అగుచు వర్తించు నమ్మోదమతిశయిల్ల చారుతరమూర్తి ఈ రాజచక్రవర్తి. ఎంత చక్కగా చెబుతున్నారో చూడండి. తలపోయ బ్రహ్మ విద్యానిష్ట జనములకు. ఈ రాజచక్రవర్తి ఎట్లాంటి వాడంటే బ్రహ్మనిష్ట ఉన్నటువంటి వాళ్లకు, అంటే ఎప్పుడూ భగవంతుని తమలో దర్శింపగలిగినటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారికి సేవకుడు, సదాసేవకుడు. ఆయన అంటాడు కదా, స్వామి దాసాను దాసుణ్ణని, అలాంటి వాడు. అఖిల శరీర గుడాప్త సుకృజ్జన, అఖిల శరీరకుడు, శరీరాలన్నింటిలోనూ తానే ఉన్నట్లు, సుకృజ్జన తానందకరుడన అలరువాడు, బంధుమిత్రులకు అందరికీ కూడా ఎల్లప్పుడూ ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాడట. సుహృజ్జనానికి అందరికీ కూడా, అంటే నిజంగా తానే అందరిలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తానే వాళ్ళు, వాళ్లే తాను అన్నట్లు. సంసార ఘన కర్మ సంగహీనులయందు సంగ సంప్రీతుడై చెరగువాడు. సంసార ఘనకర్మ సంగహీనులయందు అంటే సంసారంలో పడి కొట్టుకోకుండా దీనిని వదిలిపెట్టి, ఈ కర్మలను వదిలిపెట్టి ఎవరైతే ఉంటారో వారితోనే స్నేహం చేస్తాడట. సంగ సంప్రీతుడై చెరగువాడు, దుర్మార్గమనుజ సందోహంబునకు ఉగ్రదండధరుండన తనరువాడు. ఇంకా దుర్మార్గులకు ఎలాంటి వాడు? ఉగ్రదండధరుడు, యముడిలాగా ఉంటాడట. దుర్మార్గమనుజ సందోహమునకు, ఎవరైతే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో, ఇతరులను బాధ పెడుతూ ఉంటారో వారి పట్ల యముడిలాగా ప్రవర్తిస్తాడట. ప్రకృతి పురుష కావేశుడై పరగువాడు, భగవదవతారయుక్తుడై నెగడువాడు. అంతేకాదు, ప్రకృతి పురుషకు ఆవేశుడై పరగువాడు. ప్రకృతి పురుషులకు ఆవేశుడై, ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా భగవంతుని యొక్క స్వరూపమే. ఇద్దరి యొక్క స్వరూపాన్ని తానే ధరించి ఈ ప్రపంచాన్ని చల్లగా చూసేటువంటి వాడు, ఈ రాజ్యాన్ని ఏలేటువంటి వాడు. భగవదవతారయుక్తుడై నెగడువాడు, సాక్షాత్తుని భగవంతుని అవతారం కదా. ఎంత గొప్పవాడమ్మా, ఎంత చల్లటివాడు, ఎంత మంచివాడు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారట. సమ్మోదమతిశయిల్ల చారుతరమూర్తి ఈ రాజచక్రవర్తి. జనులంతా కూడా ఆయన్ను చూసి పొంగిపోతూ ఉంటారట. ఇంత మంచి రాజు మనకు లభించాడు అని. చూడండి పృథు చక్రవర్తి ఎంత గొప్పవాడు. మరియు త్రధీసుండు కూటస్థుండు పరమాత్మయు
బ్రహ్మకళారూపుండు అగువాడునునై ఉదయించెన్ కావున ఇతని యందు అవిద్యారచితంబైన భేదంబు నిరర్థకంబగునని పెద్దలగు వారలు చూతురు. మరియు గ్రధీసుండు అంటే సత్వరజస్తమో గుణాలు మూడిటికి అతీతుడైనటువంటి వాడు ఎవరు? ఒక్క భగవంతుడు మాత్రమే, మనందరం కాదు. మానవులు ఎవ్వరూ కూడా ఈ మూడు గుణాలకు అతీతులుగా ఉండలేరు. కూటస్థుడు అంటే దేనిలో కూడా చొరపడడు, అంటనట్టుగా ముట్టనట్టుగా ఉండగలిగినటువంటి వాడు కూటస్థుడు. పరమాత్మయు బ్రహ్మకళారూపుండు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఆయన. అగువాడునునై ఉదయించెంగావున ఇతని యందు అవిద్యారచితంబైన భేదంబు. సాక్షాత్ భగవంతుని అంశతో జన్మించినటువంటి ఆయన బ్రహ్మజ్ఞానమే ఆయనగా ఉన్నటువంటి వాడు. ఆయనకు అవిద్య ఎందుకుంటుంది? అవిద్య చేత కలిగే భేదభావం ఆయనలో ఎప్పుడూ ఉండదు. అవిద్య అంటే అజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు ప్రతి వస్తువులోనూ ప్రకృతిలో కూడా ఎక్కడ చూసినా బ్రహ్మజ్ఞానులు జ్ఞానాన్నే చూస్తారు, తప్పులు వెతకరు. ప్రతి ఒక్కరిలో తప్పులు వెతికే వాళ్ళు మూర్ఖులు నిజంగా. ఆ విధంగా ఎవరు ఉండరు, అందరిలో భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు అని చెబుతూ ఉన్నారు. ఎంత గొప్పవాడో చూడండి. అంతేకాకుండా ఉదయాద్రి పర్యంతముర్వీతలంబేక వీరుడై రక్షించి వెలయునీతడు ఒకనాడు విజయయాత్రోత్సవం వేపార సన్నద్ధుడై మణిస్యందనంబూ ఎక్కి చాపము బూని దిక్కుల సూర్యుని పగిదిని శత్రుభూపాదతమము విరిగింతునని చాలా వెలుగొందుచును ధరాచక్ర ప్రదక్షిణశాలియగుచూ. అయితే ఈ పృథు మహారాజు ఎక్కడి నుంచి? ఉదయాద్రి పర్యంతం ఉర్వీతలం వేకవీరుడై, ఉదయాద్రి పర్వతం నుంచి మొత్తం భూమండలమంతా వీరుడై రక్షిస్తాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఒకనాడు విజయ యాత్రోత్సవం వేపార సన్నద్ధుడై, ఒకరోజు విజయయాత్ర చేయడం కోసంగా రత్న ఖచ్చితమైనటువంటి రథాన్ని ఎక్కాడు. అంతేకాకుండా మణిస్యందనంబు నెక్కి చాపము బూని, బాణాలను శరాలను ధరించి చక్కగా ఆయన ఎలాగా దిక్కుల సూర్యుని పగిదిని శత్రుభూపాలతమము విరిగింతునని, శత్రురాజులనేటువంటి తమము చీకటిని పారద్రోలుతాడు ఇతడు, అలా భూప్రదక్షిణం చేస్తాడు అని ముందే వందిమాగదులు చెబుతూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది అని చెప్తూ ఉన్నారు. ధరాచక్ర ప్రదక్షిణశాలియగుచు తిరుగునిడ సర్వదిక్పాలవర సమేత పార్థివోత్తమనికరముపాయనంబులిచ్చి తను చక్రపాణిని ఎనయునాది ధరణి విభుడని నుతిగించి తలతురెడల. ఆ విధంగా భూప్రదక్షిణ చేసినప్పుడు అందరూ కూడా దిక్పాలులు రాజులు అందరూ కూడా ఆయనను మెచ్చుకుని అందరూ కూడా కానుకలిస్తారు. ఇంకా అతడు అంటే జరగబోయేవన్నీ కూడా వీరు ముందే చెబుతూ ఉన్నారు. పార్థివోత్తమనికరముపాయనంబులిచ్చి తను చక్రపాణిని నెనయునాది ధరణి విభుడని నుతియించి, ఇతడే అందరికంటే గొప్పవాడు, రాజులందరిలోకి మంచివాడని పేరు తెచ్చుకుంటాడు. ఆ చక్రపాణికి సాటి రాని వాడని, చక్రపాణి ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని
అందరూ కూడా మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు. అంతేకాకుండా ఈ నృపతి ధరా చక్రము ధేనువుగా చేసి పితుకు ధృతి అఖిల పదార్థానీకము విబుధులు సన్మానింపగా ప్రజకు జీవన ప్రదుడగుచున్. ఈ నృపతి ధరాచక్రము ధేనువుగా చేసి ఈ భూమండలం అంతా కూడా ధేనువు అంటే ఒక గోవుగా చేసుకొని పితుకు అంటే భూమిలో ఉన్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఓషధులను ఈయన పితుకుతాడు, సర్వ పదార్థాలని అని దేవతలు కూడా ప్రశంసిస్తారు. ప్రజలకు ఇతడు నిజంగా జీవనదాత అవుతాడు అని ముందే వీళ్ళు చెబుతూ ఉన్నారు. అంటే ఆరోగ్యంగా సకల ప్రజలు వర్ధిల్లడానికి ఈ మహారాజు ఆ భూమండలాన్నే ధేనువుగా చేసుకొని ఔషధాలు పితుకుతాడు అని ముందే వందిమాగదులు చెబుతూ ఉన్నారు. అది ఏ విధంగా చేస్తాడో మనము రేపటి రోజు తెలుసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ గునత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.